హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకు రెడ్మీ ప్యాడ్ ప్రో గురించి. దాంట్లో బ్యాటరీ 10,000తో తీసుకొని వస్తున్నారు. బట్ కాకపోతే దీని మెయిన్ ఫీచర్స్ అన్నీ ఆల్రెడీ ముందు మనం చెప్పేసాము. ఈ ప్యాడ్ని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ తీసుకొని రావడానికి ఇండియాకి ట్రై చేస్తున్నట్టున్నారు. బట్ కాకపోతే దీని చాలా ఫీచర్స్ బాగున్నాయి. ప్రైజెస్ కూడా రిలీజ్ అయ్యేది ఇంటి. మోటరోలా నుంచి కొత్త ఫోన్ రిలీజ్ కాబోతుంది ఈ నెల 16వ తేదీ. మనకు మోటరోలా G64 5G అనే పేరుతో రాబోతుంది. ప్రాసెసర్ మనకు డైమెన్సిటీ 7050తో రాబోతుంది. ఇది మెయిన్ దీన్ని తీసుకొని వచ్చేది బడ్జెట్లో 15,000కి కాంపిటేటివ్గా ఇప్పుడు వచ్చిన ఫోన్ P సిరీస్లో ఏదైతే వస్తుందో రియల్మీ దాని కాంపిటేటివ్గా తీసుకొని వస్తున్నారు. దీన్ని మనకు సూపర్ AMOLED డిస్ప్లే కాదు, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. 6000 బ్యాటరీతో వస్తుంది. నెట్ బ్రైట్నెస్ కూడా బాగుంది దీన్ని. బట్ కాకపోతే ఆ ప్రైస్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 15-17లో వస్తుంది ఇది. ఆ ప్రైస్కి మనకు వర్తే ఇది. బట్ కాకపోతే ఫుల్ HD డిస్ప్లే కాకుండా సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చింటే బాగుండు. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫైనల్లీ రియల్మీ GT Neon 6 లాంచ్ అయింది. ఇది చైనాలో దాని ప్రైజెస్ కూడా బయటకు వచ్చాయి. దాని మోడల్ అన్నీ నేను ఎప్పుడైనా డిస్కస్ చేయడం లేదు. ఓన్లీ ప్రైజెస్, దాని మోడల్ చెక్ చేయండి అంతే. దాని ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి. ఇండియాలో కన్వర్ట్ చేసుకోండి చైనీస్ రూపీస్ నుంచి. ఎందుకు వాటి గురించి ఎక్కువగా చెప్పడం లేదంటే ఒకటే దాన్ని పదే చెప్పడం ఇష్టం లేదు నాకు. 8వ తేదీ మనకు సూర్యగ్రహణం వచ్చింది కదా, అది మనకు సంపూర్ణమైన సూర్యగ్రహణం. బట్ కాకపోతే ఇండియాలో కనిపించలే, కొన్ని ఫారిన్ కంట్రీస్లో కనపడింది. ఇదే పనికి ఒక ప్రొఫెషనల్ కెమెరా తీసుకొని వేరే అతను ఫోటోగ్రాఫర్ తీశాడు. కాకపోతే దీన్ని తీయడానికి తను చాలా రిస్క్ తీసుకున్నాడని చెప్తున్నాడు. ఎండలు చాలా హెవీలో ఉంటాయంట. 1 డిగ్రీ వరకు పెరిగింది. ఇప్పుడు ప్రీవియస్గా చెక్ చేస్తే ఓల్డ్ డేటా ప్రకారం, ఇప్పుడు ఉండే డేటా ప్రకారం తీసుకుంటే ఎండలు 1 డిగ్రీ వరకు పెరిగిందని చెప్తున్నారు. హైయెస్ట్ రికార్డ్ అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సారా టెక్నాలజీ అండ్ ఫైనాన్స్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.